అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. ఈరోజు ముఖ్యంగా బండి సంజయ్ టీఎస్పీఎస్సీ మీద మాట్లాడినటువంటి అవాస్తవాలను దుర్మార్గంగా మరి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి మీద నిందారోపణలు చేసినటువంటి సందర్భంలో మేము ముందుకు రావడం జరిగింది. మరి టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతను ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను ఒక గొప్పగా ఉన్నతంగా చూడాలనేది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడం కోసం సుమారుగా ఇప్పటి వరకు ఒక 2 లక్షల ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ప్రైవేటు రంగంలో సుమారుగా ఒక 4 లక్షల పైచిలకు ఐటీ రంగంలో మరి గౌరవ మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు గారి నేతృత్వంలో ఇప్పటి వరకు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే కేవలం ఉద్యోగాలంతట మరి వ్యాపారాలంతట వ్యాపారాలు వద్దని ఉద్యోగాలు వద్దని టైంపాస్ చేయకుండా బండి సంజయ్కి అంటే తెలంగాణ ప్రాంతం మరొకసారి విందాం. ఇది ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద కుట్రనట. తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద కుట్ర. ఈ నోటిఫికేషన్లు వేసిండ్రు. ఈ నోటిఫికేషన్లు వేసి యువతను భారతీయ జనతా పార్టీ దిక్కున్నటువంటి యువతను మరి ఇబ్బంది పెట్టే విధంగా, అంటే వాళ్ళకు ఉద్యోగాలు రావద్దనేటువంటి ఎవరికి ఉంది, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎవరు, ఉద్యోగాలు రాకుండా యువతను చాలా పేర్లతో మరి మభ్య పెడుతున్న వాళ్ళు ఎవరో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 8 నెలలు నాకు టైం ఇవ్వండి, టైం పాస్ వద్దు, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, మీరు ఈ ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఎటు పోవద్దు, నా ఎంబడి ఉండండి, ఏ ఉద్యోగాలు వద్దు అని ఇలా యువతకు పిలిపిస్తాడు. అంటే ఈ బండి సంజయ్ నువ్వు ఏం మాట్లాడుతున్న? యువత ఉద్యోగాలు వద్దా? నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే యువతను మాత్రం ఉద్యోగాల దిక్కు వెళ్ళొద్దని చెప్పి ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఇవన్నీ కూడా మరి కుట్రలో భాగమే, ఒక రాజకీయ కుట్రలో భాగమే. అంటే బీజేపీ యువత దిక్కున్నటువంటి వాళ్ళందరినీ ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 4 ఉద్యోగాలు ఇస్తుంది. ఆ ఉద్యోగాల దిక్కు మీరు ఓకండి, ఉద్యోగాలు సంపాదించేద్దు, ఇట్లాగే పిచ్చర్లాగా తిరగాలి అనేటువంటి సందేశాన్ని ఇవాళ మన బండి సంజయ్ గారు పంపుతా ఉన్నారు. ఉద్యోగాలు మోడీ గారిని అడిగితే, నరేంద్ర మోడీ గారిని చాలాసార్లు యువత అడిగితే వాళ్ళు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు మమ్మల్ని గెలిపియండి, మమ్మల్ని గెలిపిస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఉద్యోగం రాలేదు. చివరికి నరేంద్ర మోడీ నిరుద్యోగ యువకుల మీద మరి ఒక హాస్యాస్పదమైనటువంటి వాళ్ళని ఒక జోకర్లుగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు కూడా మాట్లాడి, పకోడీలు వేసుకునేటువంటి కూడా ఒక ఉద్యోగమే కదా, అది కూడా మేము ఉద్యోగం కల్పించినటువంటి ఉద్యోగమే అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మరి జాబ్ రిక్రూట్మెంట్స్ అనేది ఒక పెద్ద స్కామ్ ఉంది. ఇవాళ దాదాపుగా బీజేపీ పాలించే రాష్ట్రాలలో సుమారుగా 9 రాష్ట్రాలలో ఈ పేపర్ లీకేజ్ కార్యక్రమాలు అయిపోయినాయి. మరి దీనిలో బండి సంజయ్ ఎక్కడ పోయిండో, ఈయన నోరెట్టు పోయిందో, ఇవాళ మరి ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈ రాష్ట్రం పనిచేస్తుంది. నిరుద్యోగ యువతకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బండి సంజయ్, నేను కేటీఆర్ మీద మీరు విమర్శించారు కదా, బండి సంజయ్ని మోర్యా అని అడుగుతా ఉన్నా. నీ నోటి నుంచి తెల్లారు లేస్తే నిరుద్యోగ యువతను
నీ ఎన్నికలలో తింపుకోవడం కోసం నీ కోసం ఒక్క కోచింగ్ సెంటర్ అన్నా పెట్టినావా? ఆ నిరుద్యోగ యువతి కోసం, యువతీ యువకుల కోసం, వాళ్ళను ఎగ్జామ్లో పాస్ చేయించడం కోసం నువ్వు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినవా? చెప్పాలి బండి సంజయ్ గారు నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ కేటీ రామారావు మీదుగా అవాక్కులు చెవాక్కులు పేలినాం. నేను గతంలో చాలాసార్లు చెప్పిన బండి సంజయ్ మతి భ్రమించింది, ఆయనకు పిచ్చిలేసింది, ఆయన పిచ్చాసుపత్రి ఎర్రగడ్డ హాస్పిటల్లో వెయ్యాలని చాలాసార్లు చెప్పినా. ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి రిపీట్ చేస్తా ఉన్నా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో బండి సంజయ్కి అర్థమైతలేదు. ఆయన మెదడు చిట్లించింది, అది మోకాళ్ళ దాకా వచ్చింది. అది మోకాళ్ళలో ఆయన మెదడు ఉంది కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కనుక ఆయన చక్కగా తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటి చాలా సూటిగా చెప్తున్నా. ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఈయన బీజేపీ కార్యకర్త. మీరు కావాలంటే చూడండి, చాలా సోషల్ మీడియాలో కూడా హస్తం అనేది. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ టీఎస్పీఎస్సి రాజశేఖర రెడ్డి ద్వారా చేయించింది బీజేపీ పార్టీయే. దీని వెనక బండి సంజయ్ హస్తం ఉన్నది. కనుక బండి సంజయ్ మీద కేసులు పెట్టాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ యువతను రెచ్చగొడతా ఉన్నాడు. మీరు 8 నెలలు అన్ని పక్కకు పెట్టండి, మీ చదువులు పక్కకు పెట్టండి, మీ వ్యాపారాలు పక్కకు పెట్టండి, అన్ని పక్కకు పెట్టి నాతో రండి అని యువతను రెచ్చగొడతా ఉన్నాడు. వాళ్ళకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇస్తే ఈయననేమో చెప్తున్నాడు. కనుక ఈ పేపర్ లీకేజ్ చేస్తే ఇప్పుడు ఉద్యోగాలు మానుతాయి, ఉద్యోగాలు చేయకుండా రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఈ బండి సంజయ్ వెనక వీళ్ళందరూ ఉంటారనే కుట్రతోటే ఇలా బండి సంజయ్ రాజశేఖర రెడ్డి ద్వారా పేపర్ లీకేజ్ చేపించి ఇలా బండి సంజయ్ హస్తమే పేపర్ లీకేజ్లో ఉన్నదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బండి సంజయ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరూ కూడా కేసులు పెట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండడానికి కార్యకర్తలను వాడుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు అయితే ఉన్నాయి. ఈ యొక్క రాజశేఖర రెడ్డి కూడా కరుడు కట్టిన బీజేపీ కార్యకర్త కనుకనే ఇవాళ ఆయన ద్వారానే ఈ పేపర్ లీకేజ్ జరిగింది. కనుక నేను ప్రభుత్వానికి మరి అదేవిధంగా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, టీఎస్పీఎస్సీలో నిందితులందరూ కూడా బీజేపీ కార్యకర్తలే కనుక అర్జెంటుగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మరి యువతకు నేను దయచేసి పిలుపు ఇస్తా ఉన్నా, యువత బీజేపీకి దూరం మరి ఉండాలి. నోటిఫికేషన్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు మరి కలలు కంటా ఉన్నారు కనుక మరి వాటికి తగ్గట్టుగా మీరు సన్యాసి, ఈయనకి ఏం తెలియదు. ఓ తెలుగు సరిగా మాట్లాడడం రాదు, ఓ ఇంగ్లీష్ సరిగా మాట్లాడడం రాదు, ఓ హిందీ సరిగా మాట్లాడడం రాదు. ఆయన ఏం మాట్లాడుతాడో బెబ్బెబ్బెబ్బె మెమ్మెమ్మెమ్మె అని మాట్లాడుతూ ఉంటాడు. అది ఎవరో కూడా అర్థం కాదు. కనుక ఆయన మాటలను మీరు మరి పట్టించుకుంటే మీ జీవితాలు నాశనం అయితే కనుక యువత ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల దిక్కు వెళ్తే మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తారు. కనుక మరి ఇవాళ కేటీఆర్ గారు మొన్న ఒక విషయాన్ని చెప్పాను. ఇవాళ బండి సంజయ్ మీరు దూరంగా ఉండండి, ఎలక్షన్లకు మళ్ళీ 8 నెలల ఎలక్షన్లు వస్తాయి, ఆ ఎలక్షన్లకు మాకు మీరు సహకరించాలి, మేము అన్నటువంటి ఏది కూడా నెరవేర్చాం, కానీ మరి మా దిక్కు ఉండాలి, 8 నెలలు మాకు టైం ఇవ్వండి అంటే నేను సీఎం అవుతానో ఇంకా ఏదైతున్నానో కలగట్టాడు. కానీ ఇప్పుడు కేటీ రామారావు గారు ఏం చెప్పిందంటే చదువుకి న్యాయం కలిగే విధంగా దయచేసి ఒక 6 నెలలు ఫోకస్ చేసి ప్రయత్నం చేయండి. ఫోన్ కొద్దిగా తక్కువ వాడితేనే మీకు కూడా లాభం అని చెప్పి కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారిని ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి తల్లిదండ్రులు కొద్దిగా కేటీ రామారావు గారేమో తల్లిదండ్రులు వాట్సాప్లను, ఫేస్బుక్లను, ఇన్స్టాలను, యూట్యూబ్లను పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని మన కేటీ రామారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మంత్రి గారు చెప్తున్నారు. బండి సంజయ్ గారు మీరు అన్ని చదువులు గిదువులు అన్ని పక్కకు పెట్టి నా ఎంబడ 8 నెలలు ఉన్నారట. అంటే దేశ భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, ఉద్యోగాల నిరుద్యోగ యువతకు ఎవరు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు, ఎవరు మరి భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఎవరు అంధకారంలోకి మరి నిరుద్యోగ యువతలను అంధకారంలోకి నెట్టేయాలని బండి సంజయ్ ప్రయత్నం చేస్తే మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. మీరు ఫోన్లు
వాట్సాప్లు, ఇన్స్టాలు, ట్విట్టర్లు ఒక 6 నెలలు పక్కకు పెట్టాడని ఇదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు. అంటే నిరుద్యోగ యువతతోటి చెలగాటం ఆడుతున్నది బండి సంజయ్. మరి కనుక మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ పాలించే రాష్ట్రాలలో పేపర్లు లీక్ అయితే అక్కడ చట్టరీత్యా చర్య తీసుకోవాలి ముందుగా. ఇక్కడ కూడా చేసింది బండి సంజయ్ పాత్ర. ఇవాళ పేపర్ లీకేజ్ అవడంలో బండి సంజయ్ పాత్ర ఉంది. బండి సంజయ్ కార్యకర్తలతోటి ఈ పేపర్ లీకేజీలు చేస్తున్నారు కనుక చట్టరీత్యా బండి సంజయ్ గారిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి అని చెప్పి నేను మరి ఐజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. బండి సంజయ్ ఖబర్దార్, ఇంకొకసారి మా కేటీ రామారావు గారి మీద కానీ, మా కేసీఆర్ గారి మీద కానీ, మా ప్రభుత్వం మీద చేస్తున్న మంచి పనులను నువ్వు వేరే రకంగా మాట్లాడి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ. మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలు చూస్తుంటూ ఊరుకోరు. ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక జీరిస్తారు, జాగ్రత్త బిడ్డ అని ధరణి మీద కూడా ఒక ధరణి అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక రూపాయి లంచం జరగద్దని చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్రోల్ పోసి మరి ఎంఆర్ఓలను చంపేశారు. కలెక్టరేట్ ముందట ఎంఆర్ఓ ఆఫీసుల ముందట చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటివి జరగకూడదని చెప్పి, ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి, ఎక్కడ కూడా మధ్యవర్తి కానీ లంచాలు ఉండదని చెప్పి ఇవాళ ధరణి పద్ధతి తీసుకొస్తే లోకమంతా ఒక దిక్కు ధరణిని మెచ్చుకుంటా ఉంటే బండి సంజయ్ ఈ ధరణిలో స్కామ్ ఉంది, ఇది తప్పులు జరుగుతా ఉన్నాయని చెప్పి అసత్యం మాటలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకో మారు తప్పుడు మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. మరి రాజ్యాంగం దానికి కలిగినటువంటి ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. దాన్ని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చెప్తున్నావు. దానిలో ఎవరు కూడా చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. నా ప్రభుత్వం సీఎం కానీ మంత్రులు కానీ దానిలో చొరవ చూపి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. దీనిలో ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. కనుక మరి ఇంకొకసారి ఇట్లాంటి అంశాలు మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో 2014 నుంచి 2023 వరకు ఈ మధ్యకాలంలో మరి 15 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి. దీని మీద ఏం మాట్లాడుతావు బండి సంజయ్ను చెప్పాలి. అర్జెంటుగా ఈ పబ్లిక్కి, భారతదేశ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇవాళ 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను, ఏమిని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. జన్ ధన్ ద్వారా అకౌంట్లలో పైసలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. మీరు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అన్ని రకాల అంశాలను కూడా చేస్తున్న కనుక ఈ ప్రభుత్వ బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఇక బీజేపీ వాళ్ళ గజగజ లాగులు నడుస్తున్నాయి. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు కనుక ఇవాళ మహారాష్ట్ర వాళ్ళు అనేక మంది జాయిన్ అవుతా ఉన్నారు, కర్ణాటక వాళ్ళు వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు, ఏపీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కనుక వాళ్ళ లాగులు నడుస్తూ ఉన్నాయి. దానికి భయపడి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక ఈ విధమైనటువంటి కుట్రలు వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే పెట్టి ఈ పేపర్ లీకేజ్ చేయించారు కనుక నేను మరొకసారి ఐజీ గారిని, డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్లీ ఈ ఎంకరేజ్ చేసే, ఏదైతే ప్రోత్సహించే బండి సంజయ్ని పేపర్ లీకేజ్కు ఆయననే బాధ్యత వహించాలి, ఆయననే అరెస్ట్ చేయాల్సిందిగా మరి ఐజీ గారిని ప్రోత్సహిస్తున్నా. ఒక్క మాట, యువత బండి సంజయ్ మాటలు వింటే ఆయన ఏదో రాజకీయాలలో లబ్ధి పొందడం కోసం మనందరినీ వాడుకుంటా ఉన్నాడు. దయచేసి మన బతుకులు జీవితాల్లో వెలుగులు నింపాలని ఒక దిక్కు కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే మన బతుకులు నాశనం చేయాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కనుక యువత దయచేసి ఒక్కసారి ఆలోచించి ముందుకు నడవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.